యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఈ దినోత్సవం గురించి మనతో మాట్లాడడానికి నెల్లూరు సెట్నర్ సిఇఓ గారు మనతో ఉన్నారు. వారు అంచనాల నాగేశ్వర గారు. మరి వారు యువజన సర్వీస్ సేవకి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరెన్నో యువజన సంబంధించిన కార్యక్రమాలు వారు చేపడుతున్నారు. వారితో మాట్లాడి ఈరోజు ఈ అంతర్జాతీయ యువజనోత్సవ దినోత్సవం గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పుడు మనకి ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం. మరి దీనికి ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేశారు. ఇది ఈరోజే ఎందుకు ఏర్పాటు చేశారు, దాని నేపథ్యం చెప్పండి. అంతర్జాతీయ యువజనోత్సవం ఇది ఆగస్టు 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి యువత పండుగ. ఎందుకంటే 1999 ఆగస్టులో దీనికి ఒక రూపకల్పన చేసింది ఐక్యరాజ్య సమితి. అవతల 2000 నుంచి దీన్ని ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యువజన దినోత్సవంగా దాన్ని ప్రకటించడం, ప్రతి దేశంలో కూడా దీన్ని అమలుపరచాలని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ దినోత్సవంగా దీనికి ఆనాటి నుంచి గుర్తింపు రావడం జరిగింది. మరి ఈనాటి డిజిటల్ యుగంలో ఈ యువత పాత్ర ఎలా ఉందంటారు? ఈరోజు యువత పాత్ర ఒక డిజిటల్ యుగంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. ఎందుకంటే ఒకనాడు యువత కేవలం విద్య ఉపాధి కోసమే ఉండేవాళ్ళు. చదివామా, ఏదో ఉద్యోగంలో చేరామా అని. కానీ ఈరోజు కొత్త వరవడి వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకంటే చదువులోనే చాలా సంస్కరణలు మొదలైనవి. అటువంటి వాటిని ఇటీవల ఏఐ అంటే కొత్త కోర్సుల్లో వాళ్ళు చేరడం, సైబర్ క్రైమ్ నిరోధించేదానికి ఒక కొత్త కోర్సులో చేరడం, ఇటువంటి వాటినన్నీ కూడా కంప్యూటరు అతి వేగంగా పెరిగే ఈ కాలంలో వాళ్ళు యువత ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్నారు. 100 మందికి ఉద్యోగాలని ఇవ్వడం కాక స్టార్టప్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసుకోవడం యువత అభినందించడం దగ్గ విషయం. కాబట్టి మనకు సరిహద్దుల్లో రక్షణగా నిలిచే సైనికుడు కూడా మంచి క్రీడల్లో దేశ ప్రగతిని పతాకాన్ని ఎగురవేసే స్థాయి ఒక యువతకు ఉందని చాటి చెప్తున్నారు. మరి యువత అనగానే మనం గుర్తొచ్చేది మొట్టమొదటిగా స్వామి వివేకానంద. మరి ఈయన యువత కోసం, మరి యువతకి సందేశం ఇవ్వడం కోసం ఆయన ఎన్నో రకాలైన ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గొప్పతనం తెలియజేశారు. మరి ఆ యువత గురించి మన స్వామి వివేకానంద గారు కొన్ని మాటలు చెప్పున్నారు. ఆ మాటలు ఏంటో మనం చెప్తాం. అసలు స్వామి వివేకానంద గురించి ఒకసారి అనుకుంటేనే మన మనసు కూడా పులకరిస్తుంది. యువతకు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, మహాత్ముడు. ఎందుకంటే ఆయన చూసేందుకు ఒక సాధువులా కనిపించిన, ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు 2 నిమిషాల సమయంలోనే ప్రపంచాన్ని ఉరుతొలగించిన మహా వ్యక్తి స్వామి వివేకానంద. ఎందుకంటే ఆయన అమెరికా దేశంలో చికాగో అనేటువంటి నగరంలో ఒక చిన్న విశ్వమత సమ్మేళనం జరిగింది. అందులో తన్ను మాట్లాడమని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే 2 నిమిషాల వరకు మాట్లాడమన్నారు. మొట్టమొదట ఆయనకు అవకాశం ఇవ్వలేదండి. ఎందుకంటే ఆయన భాష, వేష, ధారణ చూసి ఈయనేం మాట్లాడతారులేని అయినా ఎందుకో అనిపించింది. ఆ రోజే మన భారతదేశ ఔన్నత్యం ఏందని నిరూపించినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. ఎందుకంటే ఆ రోజు తన మొట్టమొదటి ప్రసంగంలోనే స్వామి వివేకానంద గారు ఇచ్చినటువంటి ఆల్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్న సంబోధనతోనే ఆ యొక్క సభా వేదిక పులకరించింది. ఆయనకిచ్చిన 2 నిమిషాల టైం కూడా చప్పట్లతో మారుమోగుతూనే ఉంది. అప్పుడు అనిపించింది, ఒక యువకుడు ప్రపంచ దేశాలని చిన్న ఒక ప్రసంగంతోనే ఉర్రూతొలగించినటువంటి అటువంటి మహనీయుని గుర్తుంచుకునేందుకు మన భారతదేశం ఎంతో గర్వించదగ్గ రోజు. ఆయన జనవరి 12వ తారీఖున ఈ యొక్క భూమిపైన పుట్టాడు. అందుకు మనం జాతీయ యువజన దినోత్సవాన్ని మా శాఖ మొత్తం కూడా మన భారతదేశం అంతా కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో మా యొక్క డిపార్ట్మెంట్కి స్వామి వివేకానంద చిహ్నంతోనే మేము ముందుకెళ్తాం. మరి ఆయన మాటలో మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒక 100 మంది ఆదర్శమైన యువకుల్ని నాకు ఇవ్వండి. సార్, కరెక్ట్. ఆయన
తన సందేశంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. 100 మంది యువతను నాకు ఇవ్వండి, వారితో ప్రపంచ రీతినే సృష్టినే మార్చేస్తాను అన్నవారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుడు ఉత్తిష్ట జాగ్రత్త యువత మేలుకో, నీ తలరాత మార్చుకో అని చెప్పి తన ప్రసంగాన్ని యువతకే ఆదర్శంగా అందించినటువంటి మహనీయుడు. ఓకే, అలాగే జనరల్గా ఈ డిపార్ట్మెంట్లు అంటే మీ యొక్క డిపార్ట్మెంట్ కావచ్చు, జనరల్గా యువత గురించి ఒక ప్రమాణం అనేది చేయిస్తుంటారు. ఆ ప్రమాణం అనేది చాలా పవర్ఫుల్. ఆ ప్రమాణాన్ని మనం పాటిస్తే లేకపోతే ఆచరిస్తే దానికి ఉండే ఆ యొక్క పవర్ అలాంటిది. దాని గురించి చెప్పండి. ప్రతి ఒక్క యువత కూడా మేము అంతర్జాతీయ దినోత్సవంలో కానీ మరియు జాతీయ యువజన దినోత్సవంలో కానీ మేము ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఒక ప్లెడ్జ్ ఒకటి అంటే పిల్లల ద్వారా చదివించడం అనేది జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసి యువతల దగ్గర ఒక ప్రమాణం తీసుకోవాలనేటువంటి ఇది ఉంది. అందుకు దేశ పురోభివృద్ధికి మన జ్ఞానాన్ని, శక్తిని, మన యువత యొక్క సమాజ శ్రేయస్సుకు నవభారత నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం. ప్రపంచంలో 50% కంటే ఎక్కువ ఉన్న యువత ఈ యొక్క ప్రతిజ్ఞను ఆ రోజు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు యువత అంటే 15 నుంచి 29, 37 వయసు వరకు యువత కిందే ప్రామాణికంగా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళలో యువరక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అత్యంత పిన్న వయస్కులు ఉన్న మన భారతదేశం అందులో ప్రధానమైన భూమికను నిర్వహించడం జరుగుతుంది. మరి నేటి యుగం సాంకేతిక యుగం. మరి ఈ సాంకేతిక యుగంలో మన యువత ఎలా ముందుకు వెళుతుంది అంటున్నారు? అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి ఇందులో? నేటి యువత నూతన ఆవిష్కరణలతోటి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కానీ నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త పరిశ్రమలను స్థాపించడంలో ముందుకెళ్తుంది యువత. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పోరాటం పర్యావరణం పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ మరియు వాతావరణ మార్పులు సమర్థంగా యువత నిర్వహిస్తుంది అనేటువంటి ఇదిలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఇటీవల డ్రోన్ వ్యవస్థ వచ్చిందండి. ఆ డ్రోన్లో యువత మొట్టమొదటిన్నారు. ఈరోజు రైతులకి తన ఎరువులు పిచికారీ చేయడంలో కూడా ఆ డ్రోన్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి వ్యవస్థలోనూ నిజంగా ఇటీవల మేము అమెరికా వెళ్ళినప్పుడు కూడా డ్రోన్ వ్యవస్థ అమెరికాలో కన్నా మన దేశంలోనే చాలా బాగా ఇంప్రూవ్ అయిన దానికి చాలా సంతోషదాయకం. అటువంటి మంచి కొత్త ఆవిష్కరణలు ముందుకు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతోటి ముందుకెళ్తున్నారు. కాబట్టి యువత కొత్త డిజిటల్ అసమానతలను తొలగించి సమస్యలను పరిష్కరించుకోవడం ఒక బాధ్యత నేటి ప్రభుత్వాలపై కూడా ఉంది. అందుకు వాళ్ళు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అందుకు యువత ఇంకా ముందుకు రావాలని అభిలాష. మరి మనకి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజు అంటే యువజన దినోత్సవం రోజు ప్రతి సంవత్సరం ఒక థీమ్ లాగా మనకి ఏర్పాటు చేస్తారు. మరి ఈ 2026 సంవత్సరం థీమ్ ఏమిటి? మెయిన్ థీమ్ ప్రపంచవ్యాప్తంగా యువజన దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ని యుఎన్ఓలో ప్రకటిస్తారండి. అది మెయిన్ థీమ్ ఏంటంటే ప్రపంచం సంఘీభావం. అందరూ సంఘీభావంతో ఉంటేనే బాగుంటుంది. సరిహద్దుల దేశాలు సరిహద్దులతో సంబంధం లేకుండా యువత సాధికారత కోసం దేశాలన్నీ ఒకటిగా ఉండి పరస్పర సహకారాన్ని సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలని ఆ సందేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మరి అదేవిధంగా ఈ మెయిన్ థీమ్తో పాటు ఇప్పుడు మీరు చెప్పిన మెయిన్ థీమ్తో పాటు మరి ఇంకొక 3 సబ్ థీమ్లు కూడా ఈ 2026 సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే నిర్దేశించారు. ఆ 3 సబ్ థీమ్ గురించి చెప్పండి సార్. ప్రపంచ సంఘీభావం, సరిహద్దులు సంబంధం లేకుండా యువత సాధికారత కోసం దేశాలన్నీ కూడా ఒకటిగా అవ్వాలనేటువంటి ఇంకో థీమ్తో కూడా ముందుకెళ్తుంది. ఈ విధంగా ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కోవడం అన్నది రెండో లక్ష్యం. ఎందుకంటే నిరుద్యోగం, పర్యావరణం మార్పులు, డిజిటల్ అసమానతలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వాటిని సవాళ్ళుగా స్వీకరించి యువత ముందుకెళ్ళాలి. అప్పుడే ఈ దేశం ఎదుర్కొన్న సవాళ్ళని
తన లక్ష్యంతో యువత ఎదుర్కొనగలరు. సవాళ్ళు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు తన విజ్ఞతతోనూ తన విశ్వవ్యాప్తమైనటువంటి తన మేధస్సు ఉపయోగించి ఆ సవాల్ని ప్రపంచ యువత ఎదుర్కోవాలని ఆశిస్తున్నాను.